మనం మన గురించి ఆలోచిస్తాం కానీ మోషే దేవుని గురించి ఆలోచిస్తున్నాడు. నేనైతే నాకు నచ్చింది కాదు, నా దేవుడవైన నీకు నచ్చిన దాన్నే చేయడానికి ఇష్టపడతాను. నేనైతే ఇలాగే ఉంటానని మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. నేను అదే స్టేట్మెంట్ రిపీట్ చేస్తున్నాను. నిన్ను నీవు దేవునికి అప్పగించుకొని చూడు, దేవుడు తనను తాను నీ జీవితంలో ఖచ్చితంగా అప్పగించుకొని చూపిస్తాడు. ఆమేన్. నీ పరిధిలో, నీ మనస్సులో దేవుడు నీకు చాలా దగ్గరగా ఉంటాడు. పిలిచిన వెంటనే పలికే అంత దగ్గరగా. దేవుడు స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నాడు, అధికారిగా కాదు. దేవుడు మనకు అధికారిగా ఉండాలనుకోవట్లేదు, మనకు స్నేహితుడై ఉండాలనుకుంటున్నాడు. బైబిల్ ఏమంటుందో తెలుసా? దాసుడు యజమానుడు చేసేది ఏమిటో తెలుసుకోలేడంట. ఎందుకంటే దాసునికి యజమాని ఏమి చెప్పడు. అయితే నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను అంటే దాని అర్థం ఏమిటంటే నేను చేసేదంతా మీకు చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. దేవుడు చేసేదేమిటో మనకు తెలియాలి, అప్పుడు మనం స్నేహితులం అవుతాం ఆయనకి. మనం నిజంగా ఆయనకు స్నేహితులమైతే పిలిచిన వెంటనే పలికి అంత దగ్గరగా ఉంటాడు.